ప్రధాన అంశం లేబర్ మొబిలిటీ మరియు ఇతర అంశాలు. ఈ అంశంలో భాగంగా భారతీయ వర్కర్లు రష్యాలో ఉద్యోగాలు చేసుకోవటానికి దానికి సంబంధించినటువంటి చట్టాలు వాటి ప్రాసెస్లు సులభతరం చేయాలని చెప్పేసి ఈ చర్చల్లో భాగంగా ఉన్నాయి. అంతేకాకుండా హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ మరియు కల్చర్, మీడియాలో కోఆపరేషన్ మొత్తం 10 నుంచి 15 ఒప్పందాలు అనేటివి ఈ చర్చల్లో భాగంగా ఉన్నాయి. ఇక్కడ నా వ్యక్తిగత ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే మన భారతదేశ యువత బాగా చదువుకొని గత దశాబ్దాల కాలంలో కూడా అమెరికా వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి, లేదా యూరోప్ వెళ్ళాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అని చెప్పేసి కేవలం పశ్చిమ దేశాల వైపుకు మాత్రమే తమ లక్ష్యాన్ని పెట్టుకొని ఆ దిశగా నడుస్తూ వచ్చారు. కానీ పరిస్థితులు అనేటివి కాలానుగుణంగా మారుతూ ఉంటాయి. ఇక నుండైనా మన భారతదేశ యువత రష్యాకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వనరులను వినియోగించుకొని వారికి మనము మ్యాన్ పవర్ అనేది ఇచ్చి మన కెరీర్లను మనం బిల్డ్ చేసుకోవటము, ఇరు దేశాలకు ఉపయోగకరంగా ఉండటము అనేది ఆలోచించాల్సిన విషయం. మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్? మీరేం అనుకుంటున్నారు? మీరేం భావిస్తున్నారు? దాని గురించి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.